బొబ్బిల్లంక గ్రామం 2019 ఎన్నికలకు ముందు ఇక్కడ అభివృద్ధి అన్నది భూతద్దం పెట్టి వెతికినా కనిపించేది కాదు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బొబ్బిల్లంక గ్రామం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు తీసింది. జగనన్న అందించిన కోట్లాది రూపాయల సంక్షేమాన్ని బొబ్బిల్లంక గ్రామంలో ప్రతి గడప అందుకుంది. 5 ఏళ్ల కాలంలో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా బొబ్బిల్లంక గ్రామం ప్రగతి సాధించింది. $40 లక్షలతో గ్రామ సచివాలయం, 21,80,000తో రైతు భరోసా కేంద్రం, 20,80,000తో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 15,74,000తో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్, 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ, నాడు నేడు ద్వారా గ్రామంలోని స్కూళ్ల అభివృద్ధికి 70 లక్షల నిధులను ఖర్చు చేసి మొత్తం బొబ్బిల్లంక రూపురేఖల్నే మార్చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గ్రామంలో సిమెంట్ రోడ్ల కోసం 21 లక్షలు, జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 1,05,00,000తో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం, జగనన్న కాలనీలో 5,32,00,000తో 296 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించారు మన జక్కంపూడి రాజా. ఇవే కాక అమ్మఒడి పథకం కింద 3,29,00,000, చేదోడు పథకం కింద 21 లక్షల రూపాయలు, ఆసరా పథకం కింద 5,09,00,000 రూపాయలు. ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల పేరుతో అందించిన కోట్లాది రూపాయల సొమ్మును లబ్ధిదారులకు అందించారు మన రాజా గారు. కేవలం ఒక్క బొబ్బిల్లంక ప్రజల సంక్షేమానికి 32,65,00,000 రూపాయలు, గ్రామాభివృద్ధి పనుల నిమిత్తం 9,61,00,000 రూపాయలు ఖర్చు చేశారు మన రాజా గారు. ఇది బొబ్బిల్లంక గ్రామ ప్రజలకు అందిన అభివృద్ధి ఫలం. ఇలా ఒకటేమిటి, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా బొబ్బిల్లంక గ్రామాన్ని మన జక్కంపూడి రాజా తీర్చిదిద్దారు. ఒక్కసారి గెలిపిస్తేనే తమ సత్తా ఏమిటో చూపించారు. మళ్లీ ఎన్నికల సమరం ఆసన్నమైంది. సంక్షేమ శంఖారావంతో ప్రజా సేవ కోసం మరొకసారి మీ ముందుకు వచ్చారు జక్కంపూడి రాజా. మన జక్కంపూడి రాజా సమరానికి సై అంటున్నారు. మరి అభివృద్ధి రథానికి చక్రాలై నిలిచేందుకు మీరు సిద్ధమేనా? జక్కంపూడి జయభేరిని మళ్లీ మ్రోగించేందుకు సిద్ధమేనా? జక్కంపూడి రాజన్నకు పట్టం కడదాం, జగనన్నను మరోసారి గెలిపించుకుందాం. ఈవీఎం బ్యాలెట్ లో 1వ నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.